HTML. బాయిలర్ ప్లేట్ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత బాడీ సెక్షన్లో హెడర్ ట్యాగ్ ఒకటి ఓపెన్ చేసా అండ్ పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఒక 10 పేరాగ్రాఫ్ ట్యాగ్స్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లైన్ స్టైలింగ్ చూద్దాం. సో నేను ఇప్పుడు ఫస్ట్ పేరాగ్రాఫ్కి మాత్రం స్టైలింగ్ చేయాలనుకుంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ని ఓపెన్ చేసి ఇక్కడ కలర్ గ్రీన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రం కలర్ చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ నేను సెకండ్ పారాగ్రాఫ్కి మాత్రమే స్టైలింగ్ చేయాలంటే మళ్ళీ కలర్ అని మెన్షన్ చేసుకొని స్టైల్ అనే అట్రిబ్యూట్ ఓపెన్ చేసి అక్కడ కలర్ మెన్షన్ చేసుకొని వాడి ఒక కలర్ అనేది చేంజ్ చేసుకుంటాం. సో ఇలా ప్రాసెస్ అనేది నాకు ఎక్కువ టైం పడుతుంది. సో నేను ఇన్లైన్ స్టైలింగ్ ఎప్పుడు యూస్ అవుతుంది, ఫస్ట్ పేరాగ్రాఫ్కి సెకండ్ పేరాగ్రాఫ్కి డిఫరెంట్గా నేను చేంజ్ చేయాలి అంటే స్టైలింగ్ అనేది డిఫరెంట్గా చేయాలన్నప్పుడు వాడతాను. ఒకవేళ అన్ని పేరాగ్రాఫ్స్కి ఒకేసారి నేను స్టైలింగ్ చేయాలన్నప్పుడు చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే ప్రతిసారి నేను స్టైల్ అనే అట్రిబ్యూట్ని ఓపెన్ చేసి ఇక్కడ కలర్ అని మెన్షన్ చేసుకొని ఇక్కడ కలర్ని అనేది నేను చేంజ్ చేసి అంటే ఆ స్టైలింగ్ ప్రాపర్టీస్ అనేసి నేను రాసుకుంటూ ఉంటాను. ఇలా రాస్తే కోడ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో వీటి కోసమే రెక్టిఫై చేయడానికి ఇంటర్నల్ స్టైలింగ్ అనేది వచ్చిందనమాట. ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటంటే హెడర్ సెక్షన్లో ఒక స్టైలింగ్ ట్యాగ్ని ఓపెన్ చేసి ఇక్కడ పేరాగ్రాఫ్ అంటే ఇప్పుడు మనం పేరాగ్రాఫ్కి మాత్రమే స్టైల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి పేరాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసా. ఆ పేరాగ్రాఫ్ ట్యాగ్లో కలర్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే పేరాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నిటికీ ఇక్కడ ఏ కలర్ అయితే ఇచ్చానో ఆ కలరే వచ్చేసింది అవుట్పుట్లో. సో ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చిన స్టైలింగ్స్ మాత్రం అలానే ఉన్నాయి. సో దీన్ని బట్టి బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ ఇన్లైన్ స్టైలింగ్ ఏదైతే ఇచ్చింటామో ఆ ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రిఫరెన్సెస్. సెకండ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇంటర్నల్ స్టైలింగ్ అంటే హెడర్ సెక్షన్లో స్టైలింగ్స్ ఇస్తాం కదా అవి. అండ్ ఇప్పుడు నేను ఇన్లైన్ స్టైలింగ్ అంటే ఇప్పుడు ఏంటో అర్థమైంది అండ్ ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఇన్లైన్ స్టైలింగ్ వచ్చేసి వితిన్ ట్యాగ్లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఓపెన్ చేసి అక్కడే స్టైలింగ్ ఇచ్చేస్తాం, దీన్నే ఇన్లైన్ స్టైలింగ్ అంటాం. అండ్ ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటంటే హెడర్ సెక్షన్లో ఒక స్టైలింగ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఆ స్టైలింగ్ ట్యాగ్లో పేరాగ్రాఫ్కి అయితే పేరాగ్రాఫు అండ్ ఇప్పుడు నేను H1 ట్యాగ్ స్టైల్ చేయాలనుకుంటున్నా. H1 ట్యాగ్ అయితే H1 ట్యాగ్, అలా నేను డైరెక్ట్ ట్యాగ్ నేమ్స్ని కాల్ చేసుకొని స్టైలింగ్ అనేది ఇచ్చేస్తాను. దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ స్టైలింగ్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఏంటంటే సపరేట్ ఇంకో CSS ఫైల్ తీసుకొని ఆ ఫైల్లో మన స్టైలింగ్స్ అన్నీ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ స్టైలింగ్ తీసేస్తా, ఇన్లైన్ స్టైలింగ్ అని తీసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్టర్నల్ స్టైలింగ్లో స్టైలింగ్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పేరాగ్రాఫ్కి స్టైలింగ్ అనేది ఇస్తాను. ఇక్కడ కలర్ గ్రే అని ఇచ్చాను, కానీ అవుట్పుట్లో నాకు ఈ కలర్స్ దేనికి పేరాగ్రాఫ్కి వెయిట్కి కలర్ అనేది చేంజ్ కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని నేను మీ లింక్ చేయాలి ఫస్ట్. ఈ రెండింటిని లింక్ చేస్తేనే ఈ స్టైలింగ్స్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో ఫైల్లో ఉన్న స్టైలింగ్స్ అన్నీ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఉన్న ట్యాగ్స్కి మొత్తం అప్లై అవుతాయి. లేదంటే అప్లై కావు. ఇప్పుడు నేను స్టైలింగ్ లింక్ చేయాలంటే ఏం చేస్తానంటే లింక్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ లింక్ ట్యాగ్లో ఈ రిలేషన్ అనేది ఏంటి అనేసి దీని మీనింగ్ అనమాట. ఈ రెల్ అంటే స్టైల్ షీట్స్. ఈ రిలేషన్ ఏంటి అంటే ఆ లింక్ దేనికి సంబంధించింది అనేసి. అది స్టైల్ షీట్స్ కాబట్టి స్టైల్ షీట్ అని ఇక్కడ మెన్షన్ అయింది. అండ్ హెచ్రఫ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. హెచ్రఫ్ ఎందుకు యూస్ చేస్తామంటే లింక్స్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు నా సిఎస్ఎస్ ఫైల్ యొక్క లింక్ అక్కడ ప్రొవైడ్ చేయాలి. సిఎస్ఎస్ లింక్ ప్రొవైడ్ చేయాలి అంటే ప్రజెంట్ ఉన్న ఫైల్ నుంచి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫోల్డర్కి జంప్ చేస్తా. నెక్స్ట్ ఆ ప్రజెంట్ ఉన్న ఫోల్డర్ నుంచి వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళానంటే నేను ఆ లోపల ఏ ఫైల్స్ అన్నీ ఉన్నాయో నేను ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ లోపల 3 అనే ఫోల్డర్ ఒకటి ఉంది, అండ్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఒకటి ఉంది, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. సో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అని మెన్షన్ చేయగానే ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు బ్లాక్లో ఉన్నాయి. ఇప్పుడు లింక్ చేయగానే కలర్ చేంజ్ అయిపోయాయి గ్రేకి. ఇక్కడ వేరే కలర్ ఇచ్చి చూద్దాము ఒకసారి. రెడ్ వద్దు, డార్క్ బ్లూ ఇస్తారు. డార్క్ బ్లూగా కన్వర్ట్ అయిపోయాయి. సో ఇది ఇలా అనమాట లింక్ చేయడం. సో ఇప్పుడు ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏం చూసాం, ఇన్లైన్ స్టైలింగ్ అంటే ఏందో చూసాం, అండ్ ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఏందో చూసాం. ఇప్పుడు అలా కాకుండా నేను పర్టికులర్ పారాగ్రాఫ్కి మాత్రమే అంటే నేను పర్టికులర్ పారాగ్రాఫ్కి మాత్రమే స్టైలింగ్ ఇవ్వాలనుకుంటే ఇంటర్నల్ స్టైలింగ్ వాడుకుంటాం. ఇన్లైన్ స్టైలింగ్ వాడుకుంటాం. ఇప్పుడు నేను అలా కాకుండా పర్టికులర్ పారాగ్రాఫ్స్కి మాత్రమే అంటే కొన్ని పారాగ్రాఫ్ 1కి, పారాగ్రాఫ్ 6కి, పారాగ్రాఫ్ 9కి ఇలా కొన్ని పర్టికులర్ పారాగ్రాఫ్స్కి మాత్రమే నేను స్టైలింగ్ చేయాలనుకుంటే వాటికంటూ ఒక నేమ్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఎలా నేమ్ అనేది 2 టైప్స్. నేమ్స్ అనేది వాటికి ఒక పేర్లు పెట్టాలి. ఎందుకంటే నేను వాటిని కాల్ చేసుకోవాలి. సిఎస్ఎస్లో వాటిని పిలుచుకొని అక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది వాటికి ఇవ్వాలన్నమాట ఆ పర్టికులర్ ట్యాగ్స్కి మాత్రమే. అందుకనేసి నేను వాటికి పేరు ఇస్తాను ఫస్ట్. పేరు అనేది రెండు విధాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఐడి అని, ఇంకోటి క్లాస్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఐడి అని ఇచ్చాను అనుకో. ఒకసారి ఐడి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐడి పేరు అని ఏమన్నా ఇచ్చా, ఐడి అనే ఇస్తాం ఒకసారి. ఐడి వద్దు, కలర్ చేంజింగ్ అని ఇచ్చా. అవుట్పుట్లో సిఎస్ఎస్లో ఇప్పుడు నేను వాటిని ఎలా కాల్ చేసుకోవచ్చు అంటే అక్కడ నేమింగ్ అనేది ఇచ్చేసా. ఫస్ట్ పారాగ్రాఫ్కి ఐడి అని మెన్షన్ చేసుకొని ఐడి అనే అట్రిబ్యూట్లో నేమ్ ఏమని ఇచ్చానంటే కలర్ చేంజింగ్ అని నేమ్ ఇచ్చా వాటికి. ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్ఎస్లో కాల్ చేయాలంటే అది ఐడి కాబట్టి నేను హ్యాష్ అనే సింబల్ యూస్ చేసి ఆ ఐడిని కాల్ చేసుకుంటా. కలర్ చేంజింగ్. ఇక్కడ నేను ఏదైనా కలర్ ఇచ్చాను అనుకో, ఇక్కడ కలర్ చేంజ్ అవుద్ది.
సో ఇప్పుడు ఐడి అండ్ నేమింగ్ అనేది ఇచ్చామంటే వాటిని మనం ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ హ్యాష్ హ్యాష్ అనే సింబల్ వాడుకొని ఆ నేమ్ అనేది కాల్ చేసుకుంటాం అనమాట. ఐడిని యూస్ చేసి మనం నేమ్ అనేది క్రియేట్ చేసినట్టయితే. అదే ఇప్పుడు క్లాస్ చూద్దాం. ఎగ్జాంపుల్ క్లాస్ యూస్ చేసి నేమ్ ఇచ్చాను అనుకో, క్లాస్ నేమ్ యూజింగ్ క్లాస్. యూజింగ్ క్లాస్. ఇక్కడ ఈ నేమ్ అనేది మన ఇష్టం, ఎలా అన్నా ఇవ్వచ్చు. ఈ క్లాస్ పేరు, ఈ ఐడి పేరు, కలర్ చేంజింగ్ అని ఇచ్చా. ఊరికే నేను ఎగ్జాంపుల్, ఇక్కడ మీ పేరు కానీ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ నేమ్ అయితే ఇలా ఇస్తారో ఇక్కడ కానీ అలానే కాల్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఐడిని కాల్ చేయాలి అంటే డాట్ యూజింగ్ క్లాస్. ఈ ఫైల్లో నేను అంటే ఎలా అయితే ఇచ్చి ఉంటానో నేమ్, ఇక్కడ యూజింగ్ క్యాపిటల్ క్లాస్, క్యాపిటల్ సి ఉంది అక్కడ. సో ఇక్కడ నేను స్మాల్ ఇచ్చా, అప్పుడు వర్క్ కాదు. కాబట్టి నువ్వు క్యాపిటలే కొట్టాలి అక్కడ. నేను ఎలా కేస్ సెన్సిటివ్ అనమాట. ఇది నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రం, ఐడి అండ్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ కలర్ ఇద్దాం. కలర్ సో పారాగ్రాఫ్ 5 అండ్ పారాగ్రాఫ్ 9 మాత్రం కలర్ చేంజ్ అయింది. సో ఎందుకంటే వాటికి మాత్రం క్లాస్ అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేసి నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే పర్టికులర్గా వాటికి మాత్రం నేను కలర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి. సో ఇప్పటి వరకు ఏం క్లియర్ అయ్యాయి? ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఏంటి, అండ్ ఇన్లైన్ స్టైలింగ్ అంటే ఏంటి. సో ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఫస్ట్ ఇన్లైన్ స్టైలింగ్కి. ఫస్ట్ ఇన్లైన్ స్టైలింగ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ రెడ్ అండ్ పారాగ్రాఫ్ 2కి వచ్చేసి బ్లూ ఉంది. కానీ ఆల్ పారాగ్రాఫ్స్కి నేను ఏమని మెన్షన్ చేశా, బ్లూ అని మెన్షన్ చేశా. సో అన్నిటికీ బ్లూ వచ్చేస్తుంది ఫస్ట్ నార్మల్గా. సో మళ్ళీ అదేం చేస్తుంది అంటే కోడ్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్టైలింగ్లో ఏమన్నా ఇక్కడ రాసి ఉంటే మళ్ళీ స్టైలింగ్లో ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తుంది. మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఏం చేస్తుంది అంటే ఇన్లైన్ స్టైలింగ్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తుంది అట్ లాస్ట్. సో అందుకని చెప్పేసి ఏమైందంటే ఫస్ట్ ఇవన్నీ దీని బేస్గా కలరింగ్ స్టైలింగ్ అనేది అవుతాయి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ హెడ్డింగ్ సెక్షన్లో ఏమన్నా స్టైల్స్ మెన్షన్ చేసింటే వాటిని బేస్ చేసుకొని ఈ స్టైలింగ్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. తర్వాత ఇన్లైన్ సిఎస్ఎస్, మళ్ళీ ఇన్లైన్లో మనం పారాగ్రాఫ్కి 2కి మాత్రం ఏమని కన్వర్ట్ చేసాం, బ్లూగా కన్వర్ట్ చేసాం. సో పారాగ్రాఫ్ 2 మాత్రం బ్లూగా కన్వర్ట్ అయింది. అలానే పారాగ్రాఫ్ 3కి రెడ్గా కన్వర్ట్ చేసాం, అందుకనేసి రెడ్గా కన్వర్ట్ అయింది ఈ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఫస్ట్ ప్రిఫరెన్సెస్, ఇన్లైన్ సిఎస్ఎస్, నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ లాస్ట్ ఎక్స్టర్నల్. అండ్ లాస్ట్ ఇంకా నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇస్తామంటే ఐడి అండ్ క్లాస్. ఐడిని సిఎస్ఎస్లో కాల్ చేయాలి అంటే హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి కాల్ చేస్తా. అండ్ క్లాస్ని యూస్ చేసి నేను స్టైలింగ్ చేయాలి అంటే క్లాస్ని యూస్ చేసి చేయాలంటే డాట్ క్లాస్లో మనం ఏ నేమ్ అయితే ఇచ్చింటామో ఆ నేమ్ అండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అక్కడ మన స్టైలింగ్ అట్రిబ్యూట్స్ అన్నీ మనం అక్కడ ఇస్తామన్నమాట. సో ఇది అనమాట అబౌట్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్లైన్ అండ్ ఐడి అండ్ క్లాస్.